హలో అందరికీ, దేశీ రుచులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ పల్లి కారప్పొడి. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు మరియు 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయ్యాక మనం 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ హీట్కి కూడా తెల్ల నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో 13 నుంచి 15 ఎండుమిర్చి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త బ్లాక్ కలర్ వచ్చాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం 1/2 కప్పు పల్లీని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు దినుసులు మరియు ఎండుమిర్చి అంతా పూర్తిగా చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం ఎండుమిర్చిని వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తరువాత 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు మరియు కాస్తంత చింతపండు వేసేసుకొని మిగతా పప్పు దినుసులన్నీ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లి కారపొడి అనేది రెడీ అవుతుంది.